మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అణచివేయడం ప్రత్యేక ఎజెండాగా సీఎం చంద్రబాబు పెట్టుకున్నాడు. ఎన్నికల సమయంలో జగన్ను టార్గెట్ చేయడం కాకుండా ఆ పనిని నిత్యం చేస్తుండాలనేదే చంద్రబాబు ఆలోచన. అందుకే వైఎస్ జగన్పై సందర్భం లేకపోయినా చంద్రబాబు విమర్శలు చేస్తుంటారు. అది కూడా తీవ్రమైనవి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయంగా వైఎస్ జగన్ను కట్టడి చేయడానికి మద్దతు ఇవ్వాలని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాను చంద్రబాబు కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో బీజేపీ అంటిముట్టినట్టు వ్యవహరిస్తోంది. ఈ విషయంలో బీజేపీ మరింత యాక్టివ్ కావాలని మీడియా ముఖ్యంగా చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే. బీజేపీ మద్దతు లేకపోవడం వల్లే తిరుమల లడ్డు ప్రసాదంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ దోషులుగా నిలబడే పరిస్థితి ఏర్పడిందని కూటమిలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇప్పుడు జగన్ను కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత బలోపేతం అవుతారని అమిత్ షాకు వివరించినట్టు సమాచారం. కూటమిలో బీజేపీ కీలక భాగస్వామి అనే సంగతి అమిత్ షాకు చంద్రబాబు పరోక్షంగా గుర్తు చేస్తూ తన ప్రధాన ప్రత్యర్థి జగన్ను బలహీనం చేయడానికి ఏం చేయాలనే విషయంపై చర్చించినట్టు తెలుస్తుంది.